నమస్కారం. నా పేరు శ్రీకీర్తన్. మొట్టమొదట మీ అందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. ఇప్పుడు ఈ మాతృదినోత్సవ సందర్భంగా నేను అమ్మ గురించి 2 నిమిషాలు మాట్లాడబోతున్నాను. ఒక షార్ట్ స్టోరీ చెప్పబోతున్నాను. తల్లి ఒడిలోనే మనకు తొలిగా జీవిత పాఠాలు అందాయి. ఒడిలోకి రాకముందు నుంచి 9 మాసాలు ఆమె గర్భం మన పాలిట గుడి అయి రక్షించింది. ఆమె చూపుల్లోనే మనము ఏ ప్రమాదం లేకుండా కదిలాము, పెరిగాము, దూసుకుంటూ ముందుకెళ్ళాము. కనుకనే మాతృమూర్తిని ఎవరితోనూ పోల్చే సాహసం మనం చేయలేకపోతున్నాం. ఇప్పుడు అమ్మ గురించి షార్ట్ స్టోరీ చెప్పబోతున్నాను. ఒక జంట ఉండేది. ఆ జంటకి ఒక కూతురు కూడా ఉంది. వాళ్ళు ముగ్గురు మంచిగా ఉండేవాళ్ళు. కానీ ఆమె కూతురు ఏమో వాళ్ళ అమ్మ అంటే అస్సలు సహించలేదు. చాలా అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మ అన్ఎడ్యుకేటెడ్ కాబట్టి కొంచెం మెచ్యూరిటీ ఉండదు అని ఆమె ఫీలింగ్, ఆ కూతురు ఫీలింగ్. ఎప్పుడు నాన్నతోటే ఉండేది, నాన్నతోనే మాట్లాడేది. ఎందుకంటే వాళ్ళ నాన్న ఎడ్యుకేటెడ్, జాబ్ కూడా వచ్చింది కాబట్టి. సో ఇలా అమ్మని పట్టించుకునే కానీ వాళ్ళ అమ్మ ఏమో వాళ్ళ కూతురు అంటే పంచప్రాణాలు. ఎందుకంటే కూతురు కదా, అమ్మ బిడ్డల మీద ఆమెకు చాలా ప్రేమ ఉంటుంది. సో ఏమవుతుందంటే ఈమెకి 10th బోర్డ్ ఎగ్జామ్స్ రిజల్ట్ వస్తుంది. ఆమెకి 9.5 వస్తుంది 10కి. చాలా సంతోషపడుతుంది. ఈ విషయం ఇంటికి రాగానే అమ్మకి చెప్పదు. ఎందుకంటే అమ్మ చెప్తే ఈమెకి వస్తుంది, ఈమెకి అసలు చదువు అంటేనే ఏంటో తెలియదు, ఈమెకి చెప్తే ఏం ప్రయోజనం లేదని చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చేసి వాళ్ళ నాన్న ఉన్నాడు. ఎందుకంటే ఆఫీస్కి వెళ్తాడు. ఇంటికి వచ్చేసరికి 12 అవుతుంది రాత్రి. సో ఆమె పడుకుంటారు, అందరూ పడుకుంటారు. పొద్దున వాళ్ళ నాన్న ఆఫీస్కి రెడీ అవుతుంటే పరిగెత్తుకుంటే వాళ్ళ నాన్నకి చెప్తున్నారు, నాకు ఇలా బోర్డ్ ఎగ్జామ్స్ 9.5 వచ్చింది 10కి అని చెప్తుంది. చాలా సంతోషం నాన్న అని అలా భార్యకి చెప్తుంది. ఏమే చూసావా, నీ కూతురికి 9.5 వస్తుందని చెప్పి. అప్పుడు అమ్మ చాలా సంతోషంతో స్వీట్లు అన్నీ పిండి వంటలని తయారు చేసి కూతురు తినిపిస్తుంటే, నాకు వద్దు, నువ్వు నాకు అసలు ఏం పెట్టకు అని చెప్పి తినకుండా ఆ రోజు నా ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తాను, నీ స్కూటీకి ఇచ్చి దాంతోపాటు కొన్ని డబ్బులు అని చెప్పి స్కూటీ నుంచి వెళ్తుంది. చాలా పెద్ద యాక్సిడెంట్ అవుతుంది, చాలా బ్లడ్ పోతుంది. వెంటనే వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేయగానే డాక్టర్స్ ఫోన్ చేస్తారు, ఇలా మీ కూతురికి బ్లడ్ లాస్ అయిపోయింది బాగా, మీరు ఒకసారి హాస్పిటల్లో రండి అని చెప్తారు. సో ఈ అమ్మ పరిగెత్తుకుంటూ చాలా టెన్షన్ తోటి హాస్పిటల్కి వస్తుంది. హాస్పిటల్కి వచ్చి కూతురు పరిస్థితి చూడగానే కళ్ళలోకి నీళ్ళు తీసుకుంటుంది. ఆ తర్వాత డాక్టర్లు వచ్చి చెప్తారు, ఇక్కడ కూతురు చాలా బ్లడ్ పోయిందమ్మా, మీకు బ్లడ్ ఇస్తే తప్ప ఆమె ఇంకా బ్రతకదు. ఈ తల్లిలో కూడా చాలా బ్లడ్ చాలా తక్కువ ఉంది. సో ఆ తల్లి ఏం చెప్తుందంటే, నాకు ఏమైనా పర్వాలేదు, నా కూతురికి మాత్రం ఏం కావద్దని చెప్పి ఒక బాటిల్ బ్లడ్ సిస్టర్కి ఇచ్చేస్తుంది, డొనేట్ చేసేస్తుంది. సో ఆ సిస్టర్ వెళ్తున్నప్పుడు ఆ బాటిల్ కింద పడి పెరిగిపోతుంది, బ్లడ్ మొత్తం లీక్ అయిపోతుంది. సో డాక్టర్ వచ్చి నాకు చెప్తారు, చాలా పెద్ద మిస్టేక్ అయిపోయింది అమ్మ, బ్లడ్ బాటిల్ వలిగిపోయింది, ఇప్పుడు మీరు ఇంకా ఇస్తారా, అది మీ ఇష్టం, మీరైతే ఇంకొక బాటిల్ ఇస్తే తప్పకుండా ప్రాణాలకే ప్రమాదము, అందుకే మీరు ఇస్తారా లేదా, మీరైతే ఇవ్వకండి, అసలు ఇవ్వకండి అంటే. అప్పుడు వాళ్ళమ్మ, నేను తప్పకుండా ఇస్తాను డాక్టర్, ఎందుకంటే నా కూతురు నాకు ఇంపార్టెంట్, నా శరీరం కంటే నా కూతురే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఇంకో బ్లడ్ బాటిల్ ఇస్తుంది. కరెక్ట్ లాస్ట్ చుక్క ఆమె శరీరం లాస్ట్ చుక్క పడగానే ఈ తల్లి ప్రాణాలు ఇచ్చేస్తుంది, చనిపోతుంది. సో ఈ బ్లడ్ ఆమెకి ఇచ్చేసి ఇంకా ఆ కూతురు బ్రతుకుతుంది. బ్రతికి ఇప్పుడు ఆమె వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అమ్మ ఎక్కడ ఉంది అని అడుగుతుంది. అప్పుడు వాళ్ళ నాన్న ఇంకా మీ అమ్మ లేదురా, చనిపోయింది అని చెప్తుంది. ఎలా చనిపోయింది అని అడుగుతుంది వాళ్ళ కూతురు. చెప్పావు కదా అన్ఎడ్యుకేటెడ్ అని మీ అమ్మ, అందుకే నీకోసము ఆమె శరీరంలో ఉన్న రక్తం మొత్తం నీకు ఇచ్చేసి ఆమె ప్రాణాలు విడిచేస్తుంది, అన్ఎడ్యుకేటెడ్ అన్నావు కదా, ఏమైంది ఇప్పుడు అలా అన్నది. ఆమె యాక్చువల్లీ చదువుకుందాం అనుకుంది, కానీ నా పిల్లల సర్వస్వం, నాకు చదువు ఏం అవసరం లేదని చెప్పి ఆమె మీకోసం ఆమె చదువుని ఆపేసింది. లేకపోతే ఆమె ఎంతో పెద్ద స్థాయికి ఎదిగేది. మీ వల్ల ఆమె ఇప్పుడు చదువుని ఆపేసి మీకోసం ప్రాణాలు విడిచేసింది. అందుకే అవును అంటావు కదా అన్ఎడ్యుకేటెడ్ అని, ఇప్పుడు తెలిసిందా ఎవరన్నా ఎడ్యుకేటెడ్ అని అన్నది. అప్పుడు వాళ్ళ కూతురు కన్నీళ్ళతో డెడ్ బాడీ దగ్గరికి వెళ్తుంది. అమ్మ, నాకు బోర్డ్ ఎగ్జామ్స్ 9.5 వచ్చిందని సంతోషం నాకుంది, కానీ నువ్వు నీ జీవితంలో 100 మార్కులు సంపాదించేసావమ్మా అని చెప్తుంది. సో అమ్మ ప్రేమ ఇలా ఉంటుంది. ఎప్పుడు అమ్మల్ని తక్కువగా చూడకండి. ఈ మధ్యన కొంతమంది
వాళ్ళ అమ్మలని ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అనాథాశ్రమంలో పాడేస్తున్నారు. దయచేసి అలా చేయకండి. మీరు ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం వాళ్ళే. మాతృదేవోభవ. ధన్యవాదాలు.